అండి సేమియా ఉప్మా ఇది ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేశాను నేను. ఇదిగోండి 1.5 గ్లాస్ తీసుకున్నాను. దీంతో నెయ్యిలో ఫ్రై చేశాను. ఇవి కూడా నెయ్యిలో ఫ్రై చేసిన జీడిపప్పు, కిస్మిస్, కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ ఇవే వేసుకుంటారు మేడం. ఇంక బీన్స్ కూడా వేసుకోవచ్చు కానీ వేసుకోరు. ఇవ్వండి టమాటా. ఆల్రెడీ కళాయిలో మనం నూనె వేసి ఇందులో ఆవాలు వేసాం. ఆవాల తర్వాత చిటపట్లు ఆడిన తర్వాత ఇవ్వండి కరివేపాకు కూడా ఆల్రెడీ వేసాను. ఇది వేసిన తర్వాత మనం ఇందులో ఉల్లిపాయలు వేయాలి. ఇవన్నీ ఆల్రెడీ ఉల్లిపాయలు వేసాం. ఇవి లైట్గా బ్రౌన్ కలర్లో రావాలి. కొంచెంసేపు దీన్ని ఎలాగ వేపనిద్దాం. చూసారు కదండి ఓ మాదిరి కలర్లో అయినప్పుడు మనం ఇందులో ఇవ్వండి 1/2 క్యారెట్ తీసుకున్నాను నేనైతే. ఇవ్వండి ఆల్రెడీ మిక్స్ చేశాను. ఇది కూడా కొంచెంసేపు ఇలాగ మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఆల్రెడీ ఇందులో టమాటా వేసానండి. ఈ క్యారెట్ ఆల్రెడీ ఉడికింది. టమాటా కూడా లైట్గా ఉడికినంత వరకు కొంచెం వేయిద్దాం. చూసారు కదా టమాటా కూడా కచ్చిపిచ్చి అయిపోయింది, ఆటోమేటిక్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ కలిపేద్దాం. చూసారండి ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ నేను సేమియా వేసాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ కొంచెం హాఫ్ వాటర్ వేసాను. అలాగే వేస్తేనే సేమియా కొంచెం పొడి వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి కొంచెం ఒక 5 నిమిషాలు మరిగించాలి. ఇందులోనే మనం తగినంత ఉప్పు వేయాలి. ఎంత సరిపోతుందో అంత ఉప్పు కూడా ఇందులోనే మనం వేయాలి. చూసారు కదా వాటర్ ఈ మాదిరిగా మరిగినప్పుడు మనం ఇప్పుడు ఇందులో సేమియా వేయాలి. మీరు ఉప్పు కూడా ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ ఈ వాటర్లో వేసుకుంటేనే బాగుంటుంది. ఈ మాదిరిగా వాటర్ ఉండాలి. ఈ మాదిరిగా ఉంటే సేమియా పొడి వస్తుంది. దీన్ని మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికిద్దాం. చూసారు కదండి సేమియా ముద్ద కట్టదు, ఇలాగ లూజ్గా వస్తుంది. చూసారు కదా సేమియా ఉప్మా రెడీ. మన కొత్తిమీర మాత్రం బాయిల్లో వేసుకున్న తర్వాత మీద ఇలాగా డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? మర్చిపోకుండా నా వీడియో నచ్చినట్టయితే లైక్